నెల్లూరులో కొత్తగా టీ ఓషన్స్ బకెట్ బిర్యానీ అని చెప్పి బకెట్ బిర్యానీ అయితే ఒక స్టార్ట్ అయిపోయింది అనమాట. కొత్తది ఇది వచ్చేసి 1% నుంచి 5% వరకు అయితే మన బిర్యానీ ఉంటుంది అనమాట. దీని పేరు వచ్చేసి టీ ఓషన్స్ బకెట్ బిర్యానీ. ఈ టీ ఓషన్స్ బకెట్ బిర్యానీ అనేది మన ఇండియాలోనే నెల్లూరులో అయితే 29th బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారంట. దీని లొకేషన్ వచ్చేసరికి ఎక్కడ అంటే మన నెల్లూరు బీవీ నగర్ లో సాయిబాబా గుడి ఉంటుంది కదా, దానికైతే ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉంటది. ఇక్కడ ఈ రోజు బిర్యానీ టేస్ట్ చేద్దామని చెప్పి నేనైతే వెళ్ళిపోయాను. ఇంకా లోపలికి వెళ్ళగానే యాంబియన్స్ అయితే ఎలా అనిపించిందంటే చాలా సింపుల్గా అనిపించింది. హడావిడి అయితే ఏం లేకుండా జస్ట్ అయితే సింపుల్గా అయితే చైర్స్ వేసేస్తున్నారనమాట. ఇంకా వీళ్ళ దగ్గర మెనూలో అయితే మన చాలా రకాల బిర్యానీలు ఉన్నాయన్నమాట. 1% నుంచి 5% వరకు అయితే బిర్యానీ అవైలబిలిటీలో ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకైతే స్టార్టర్స్ దగ్గర నుంచి పుల్కాలు, అదేవిధంగా కర్రీస్, నాన్ వెజ్, వెజ్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట. బిర్యానీస్లో అయితే పన్నీరు, ఫిష్, ప్రాన్స్, చికెన్, మటన్ అన్నీ అయితే ఉన్నాయి. ఒక చికెన్ బిర్యానీలోనే దాదాపు 4 రకాలు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. సరే అని చెప్పి నేనైతే ఫస్ట్ చైనీస్ స్టార్టర్స్లో ఒకటైతే చికెన్ 555 అని చెప్పి ట్రై చేశాను. దీని కాస్ట్ వచ్చేసరికి 150 రూపాయలు అయితే తీసుకున్నారనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే ఇందులో అయితే మనకి 2 రకాల చికెన్ అయితే వేసి ఇచ్చారనమాట. ఒకటైతే రెడ్ చికెన్, ఒకటి గ్రీన్ చికెన్. టేస్ట్ విషయానికి వస్తే కూడా ఐటమ్ అయితే బాగుంది. నాకైతే పర్సనల్ గా బాగానే నచ్చింది. ఇందులో అయితే 2 రకాల చికెన్లతో 2 ఫ్లేవర్లు అయితే బాగానే తెలిసాయి అబ్బా. నాకైతే మాత్రం పర్సనల్ గా ఇదైతే బాగానే నచ్చింది. ఇంకా దాని తర్వాత వచ్చి చిల్లీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇది కూడా సేమ్ కాస్ట్ వచ్చేసరికి 150 రూపాయలు తీసుకున్నారు. ఇంకా చూడడానికి అయితే ఇలా ఉంది. క్వాంటిటీ పరంగా చూసుకుంటే కొంచెం తక్కువనే అనిపించింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే నాకైతే రెగ్యులర్ గానే అనిపించింది. నార్మల్ చిల్లీ చికెన్ ఎలా ఉంటుందో అలానే అనిపించింది అనమాట. అంత స్పెషల్ గా అయితే ఏం అనిపించలేదు. ఇంకా వీళ్ళ దగ్గర చైనీస్ లో ఫ్రైడ్ రైస్ అని చెప్పి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 100 రూపాయలు. రెస్టారెంట్ స్టైల్ లాగా అనిపించింది నాకైతే. చూడడానికైతే రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ లాగా అనిపించలేదు అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే చికెన్ క్వాంటిటీ కానీ ఎగ్ క్వాంటిటీ కానీ కొద్దిగా బాగా ఎక్కువనే ఇచ్చారనమాట. ఇక్కడ మాత్రం ఒక ఆఫర్ అయితే ఉంది. ఏంటి అంటే మనం ప్రతి డైనింగ్లో ఏం తిన్నా కూడా ఏ ఐటమ్ అయినా కూడా మనకైతే ఒక థమ్స్అప్ అయితే ఫ్రీగా ఇస్తారు. అది చైనీస్లో కానీ బిర్యానీస్లో కానీ ఏది తిన్నా కూడా డైనింగ్ చేస్తే మాత్రం మనకైతే ఒక థమ్స్అప్ ఫ్రీగా ఇస్తారనమాట. ఇంకా బిర్యానీస్లో వచ్చేసి నేనైతే ఫస్ట్ ఒక చికెన్ దమ్ బిర్యానీ అయితే తీసుకున్నాను 1 పర్సన్కి. దీని కాస్ట్ వచ్చేసరికి 170 రూపాయలు. అదే మనం డైనింగ్ చేసామంటే మనకైతే 130 రూపాయలకి ఇస్తారనమాట. ఇంకా క్వాంటిటీ పరంగా చూస్తే మాత్రం బాగా గట్టిగానే ఇచ్చారు. అందులో అయితే మాత్రం మనకి 3 చికెన్ దమ్ పీసులు అయితే వేసి ఇచ్చారనమాట. ఇంకా ఫ్లేవర్ కానీ అరోమా కానీ బాగుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నాకైతే ఎలా అనిపించింది అంటే ఈ దమ్ బిర్యానీ మాత్రం నాకైతే మాత్రం పర్సనల్గా బాగా నచ్చింది. టేస్ట్ అయితే కానీ ఫ్లేవర్ అయితే కానీ బాగా సెట్ అయింది అనమాట. క్వాంటిటీ పరంగా చూసుకున్నా కూడా ఒక బిర్యానీ అయితే 2 పర్సన్స్ అయితే ఈజీగా తినేయచ్చు అనమాట. ఇంక వీళ్ళ దగ్గర చికెన్ బిర్యానీ అయితే 4 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి చెన్నై బిర్యానీ, లక్నో బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, అదేవిధంగా చూసుకుంటే మనకైతే అరబిక్ బిర్యానీ కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే బాగానే అనిపించింది. గోంగూరతో తిన్నాను, గోంగూర బాగానే ఉంది. ఇంకా దాని తర్వాత వచ్చి నేనైతే ఒక అరబిక్ బిర్యానీ సింగిల్ పర్సన్కి అయితే తీసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి 180 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇక్కడ తీసుకునే ప్రతి బిర్యానీకి అయితే మన కాంప్లిమెంటరీగా చికెన్ ఫ్రై పీసెస్ అయితే పైన గార్నిష్ చేసి ఇస్తారనమాట. ఈ అరబిక్ బిర్యానీలో కూడా మనకైతే చికెన్ విషయానికి వస్తే 3 పీసులు అయితే బాగా గట్టిగా వేసి ఇచ్చారనమాట. ఇది కూడా ఒక 2 పర్సన్స్ అయితే ఈజీగా తినేయచ్చు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నాకైతే ఎలా అనిపించింది అంటే సేమ్ రైసే, కాకపోతే మనకైతే అందులో చికెన్ ముక్కలు మారుతాయి అనమాట. ఆ చికెన్ పీసెస్ గ్రేవీ కానీ అదేవిధంగా ఆ ఫ్లేవర్ అయితే మారుద్ది. టేస్ట్ విషయానికి వస్తే రైస్ కానీ అది కానీ బాగున్నాయి అనమాట. ఇంకా మటన్ బిర్యానీ విషయానికి వస్తే మాత్రం ఓన్లీ సండే అవైలబిలిటీలో ఉంటుంది. మీరు కూడా వెళ్ళి మాత్రం ఒకసారి దమ్ బిర్యానీ అయితే ట్రై చేయండి. దమ్ బిర్యానీ చికెన్ 555 స్టార్టర్ అయితే ట్రై చేయండి. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.